నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే దేశ రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న సమయంలో ముష్కర మూకల ఆత్మాహుతి దాడికి తెగబడి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. సరిగ్గా 7 ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకేసారి 40 మంది జవాన్లను కోల్పోయాం. ఇక ఈ ఘటనతో భారత్ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన పాక్ ఉగ్రమూకల భరతం పట్టింది ఇండియన్ ఆర్మీ. ఇక విషయంలోకి వెళితే ఫిబ్రవరి 14 ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటుంటారు. మన దేశంలో కూడా ఉదయం నుంచి యువతలో ఆ సంబురాలు నిండంటాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి యావత్ దేశం మొత్తం ఉలిక్కిపడింది. చిన్న పెద్ద ముసలి ముతక ముఖ్యంగా ప్రేమికులు అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ రోజు జరిగిన పాక్ ఉగ్రదాడి భారతదేశం పాలిట ఒక చీకటి రోజుగా మారిపోయింది. అందుకే ప్రపంచం మొత్తం ఫిబ్రవరి 14న ప్రేమికులు దినోత్సవం చేసుకుంటే ఒక్క భారత్ మాత్రమే బ్లాక్ డేగా జరుపుకుంటుంది. ఆ రోజు పాక్ చేసిన విధ్వంసం భారత్కు బ్లాక్ డేగా మిగిలిపోయింది. 2019లో ఇదే రోజున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2019లో ఇదే రోజున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగి నేటికి 7 ఏళ్లు పూర్తవుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్లో 2019 ఫిబ్రవరిలో సరిగ్గా ఇదే రోజున పుల్వామా అటాక్ పాకిస్తాన్ ఉగ్రవాదులు సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సిఆర్పిఎఫ్ కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ శ్రీనగర్ 44 జాతీయ రహదారిపై లేత్పురా అవంతిపురా సమీపంలో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపుగా 2500 మంది సైనికులతో 78 బస్సులు వెళ్తున్న సమయంలో 5వ బస్సుపై ఈ దాడి జరిగింది. దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఇక ఈ ప్రమాదంలో బస్సు తునాతునకలైంది. జవాన్ల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఈ దాడి తర్వాత అక్కడే దాక్కున్న ఉగ్రవాదులు సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే దాడి నుంచి తేరుకున్న జవాన్లు ప్రతి దాడి చేశారు. ఇక జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్ కు వెళ్తుండగా ముష్కరులు మాటు వేసి ప్రాణాలు తీశారు. ఇక ఈ ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నది పాకిస్తాన్ వాది కాదు, భారతదేశానికి చెందిన ఒక కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్. ఆ ఉగ్రవాది కూడా ఈ ఘటనలో పీసులయ్యాడు. ఇక ఈ పుల్వామా ఘటనకు 2 ఏళ్ల క్రితమే అతను జైషే మహమ్మద్లో చేరాడు. ఆత్మాహుతి బంబార్ ఆదిల్ మహమ్మద్ దార్ని పోలీసులు వివిధ కేసుల్లో 6 సార్లు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిసారి పోలీసులు హెచ్చరించి వదిలేశారు. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఇక సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ తన కారును జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు పక్క నుంచి ఎడమ వైపునకు ప్రవేశించాడు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు నుంచి అవంతిపుర సమీపంలో లాటు గుండా అతడు వచ్చినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ లోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి 5వ వాహనాన్ని ఢీకొట్టాడు. ప్లాన్ లో భాగంగా ఆత్మాహుతి దాడికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. ఇక ఈ సమయంలోనే ఉగ్రవాది ఆదిల్ పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చి సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిలోకి దూరి 5వ బస్సు ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు దర్యాప్తులు తేలింది. జమ్మూ శ్రీనగర్ రహదారిలో లేత్పురా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఇక ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడం వారికి మరింత అనుకూలించింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో పుల్వామా అటాక్ రివెంజ్ 10 మందికి పైగా తీవ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ దాడి బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత రగిలిపోయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ ను ఎంచుకుంది. ఇక ఈ ఘటన జరిగిన 12 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 25, 2019లో భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వైమానిక దళం బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే మొదటిసారి. అయితే పుల్వామా దాడికి తామే కారణమంటూ ఇది పాక్ ప్రజల విజయమని ఆ దేశ మంత్రి పవద్ చౌదరి 2020లో జాతీయ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో పాక్ కుట్ర తేట తెల్లమైంది. భారత్ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం, పుల్వామాలో విజయం సాధించాం, ఇమ్రాన్ నాయకత్వంలో పాక్ విజయం సాధించింది, మనమంతా ఆ విజయంలో భాగస్వాములం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ముందు భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ కమార్ బాజ్వా వణికినట్లు అప్పటి ప్రతిపక్ష ఎంపీ అయాజ్ సాదిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వర్ధమాన్ను విడుదల చేయకపోతే భారత్ తమ దేశంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి ఖురేషీ చెప్పడంతో బజ్వా కాళ్లు వణికినట్లు అయాజ్ పార్లమెంటు వెల్లడించారు.